సో గైస్ చాలా హ్యాపీ అనుకోరి. సో మా మమ్మీ వస్తుంది, డబల్ ట్రిపుల్ హ్యాపీ. మా అమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఆమె ఎట్లా చిక్కిపోయింది చూడరి. మా అమ్మ చూడండి, ఆమె హెల్త్ ఎట్లా అయిపోయింది. ఒక కళ్ళు చూడండి, ఆమెకు మీకు కనిపిస్తుంది, ఒక కళ్ళు మొత్తం ముఖం ఉబ్బిపోతుంది, తింటలేదు. కొంతమందికి పడదు అనమాట అది. అట్లా మీ మమ్మీకి పడలేదు, బక్కగా అయిపోయింది. సో గైస్ చూడండి ఎంత బక్కగా అయిపోయింది, నరాలు గిరాలు అన్ని బయటికి వచ్చేసినాయి. ఇట్లా ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. లైఫ్ లో ఇది సాధించామని కాదు, అన్ని దొరుకుతాయి అన్నమాట. ఏది సక్సెస్ అయినా ఉండని వీళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటది. అంతే అమ్మ ప్రేమ అంతే. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అమ్మ గురించి. సో గైజ్ ఇవాళ అయితే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో నేను ఇంట్లోంచి బయట ఉండి చాలా రోజులు అవుతుంది, కానీ మా మమ్మీ ఇప్పుడు దాకా రాలే. మీ అందరు తెలుసు మా మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టము. మొన్న అయితే మా డాడీ వచ్చిండు. గైజ్ నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నా, ఎందుకంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టం మీ అందరికి తెలిసిందే. ఇవాళ మా మమ్మీ మా వైఫ్ స్కూల్ దగ్గర నుంచి టీసీ తీసుకొని ఇక్కడ జాయిన్ చేస్తున్నా కదా, టీసీ తీసుకోవడానికి అయితే పోయిందనమాట. సో మా మమ్మీకి చెప్పింది, ఫోన్ చేసింది, అట్లీస్ట్ ఒకసారైనా వచ్చి అది ఇది అంటే మా మమ్మీని అయితే తీసుకొని వస్తుంది. నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా నాకు అర్థమైతే లేదు. మా మమ్మీ వాళ్ళు వస్తారు, అండ్ మా అక్క కొడుకు కూడా వస్తుండు, అందరు వస్తారు. చాలా హ్యాపీ మూమెంట్ నిజంగా అంటున్నా. నేను ఎట్లేమో నాకు మాటలు వస్తలే, చాలా ఇమోషనల్ అయిపోతున్నా నేను. ఎందుకంటే మా మమ్మీ రీసెంట్గా మీ అందరికీ కూడా చెప్తా, నేను ఏది ఉన్నా ఆన్లైన్లో అది తింటే బాగవుతారు, ఇది తింటే బాగవుతారు అని చెప్పి మీరేం తీసుకోకండి. అంటే మా మమ్మీ రీసెంట్లీ ఏం చేసిందంటే ఆన్లైన్ నుంచి ఒక ఐటమ్ అయితే తీసుకుందనమాట, హెల్త్ బాగుంటుంది అని చెప్పి. సో అది తిన్న తర్వాత మా మమ్మీకి అన్నం తిన్నకి అయితలేదు అనమాట. సో ఇది అంతటి లంగ్స్ అంటారు కదా, అది ఏం తిన్నా మా మమ్మీకి కాలుతుంది అనమాట. సో చాలా రోజుల నుంచి పెరుగు అన్నమే తింటుంది. బట్ ఇప్పుడు మా మమ్మీ ఇడికైతే వస్తుంది, నేను ఏం మాట్లాడాలనేది కూడా నాకు అర్థమవుతలేదు అనమాట. సో చాలా హ్యాపీ మూమెంట్ నాకైతే ఇది. కానీ వీడికి వచ్చిన తర్వాత ఇట్లా అడవిలో ఉంటుండ అని చెప్పి చాలా బాధపడుతుంది. సో మా మమ్మీకి తెలుగు అంతా అర్థమవుతుంది, కానీ తెలుగు మాట్లాడడానికి రాదు. లేకపోతే మా మమ్మీతో నేను అన్నీ మాట్లాడిపిస్తుండే. నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మమ్మీకి తెలుగు మాట్లాడడానికి రాదు, ఏదున్నా హిందీలో మాట్లాడుతుంది. తెలుగులో మాట్లాడిన ఉంటే కొడుకు తల్లి ప్రేమ ఏందో నేను వీడియోలలో చూపిస్తుండే. గైజ్ నేను నిజంగా అంటున్నా, ఏది ఉన్నా ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నా కేవలం ఆమె బ్లెస్సింగ్ వల్లనే. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలని అమ్మనని తీసుకొని, నేను ఒక పెద్ద విషయం చెప్తా. ఏది ఏమున్నా ఒక ఆడపిల్ల అనేది అమ్మ నాన్నని ఎప్పుడు వదలదు. ఆడపిల్ల అంత మంచిది నేను అనుకుంటుంది. నిజంగా అంటున్నా, నాకు ఏం మాట్లాడాలో ఏంది అర్థమవుతలే. మా మమ్మీ అయితే ఆడికి వచ్చింది, మా లొకేషన్ తెలియదు, మా వైఫ్కి కూడా లొకేషన్ తెలియదు. వాళ్ళందరూ ఆడు ఉన్నారంట, వాళ్ళని తీసుకురానికి పోతున్నా. సో గైస్ చాలా హ్యాపీ అనుకోరి. సో మా మమ్మీ వస్తుంది, డబల్ ట్రిపుల్ హ్యాపీ. జల్దీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమన్నా కనిపిస్తుంది, అంత దూరం ఆపితే ఎట్లయితుంది?
ఏమో అన్న. సో గైస్ ఫైనల్లీ అమ్మ వచ్చింది, ఏం మాట్లాడాలి నాకు అర్థమైతలేదు. సో దా నడు నడు ఇంటి దగ్గర పోదాం. ఈడెందుకు ఆపి రాన్నే ఆపాలి కదా బండి. దాని తాళం ఏడుంది? మా అన్న ఏడున్నాడు? మా అన్న మా అన్న వచ్చేసి గైస్, మా అన్న వస్తుంది. హీరో ఇర్ఫాన్, నీకు దారి తెలియదా ఇంటిది? సో గైస్ మమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత. బాబు ఆమె ఎట్లా చిక్కిపోయింది చూడరి. ఆడ ఇంటి దగ్గర పోయినాక ఇన్ డీటెయిల్ గా మాట్లాడతా. ఫస్ట్ అయితే వీళ్ళకి రోడ్ చూపిస్తా. ఆడ పోయినాక మాట్లాడతా. ఇప్పుడు రోడ్డు పైన ఏం మాట్లాడినా ఇంటికేదు. ఆడ ఇంటి దగ్గర పోయినాక మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తా. ఫైనల్ అయితే చాలా రోజుల తర్వాత ఇగో రిట్స్ కారు, అంటే నా ఫస్ట్ కార్. నేను ఓలా ఊబర్ నడిపినప్పుడు ఇదే కార్లో అన్నమాట. సో జర్నీ అనేది జరిగింది. వీళ్ళందరూ వచ్చేసిండు. ఇగో మా అక్క వాళ్ళ కొడుకు, మా అమ్మ చూడండి ఆమె హెల్త్ ఎట్లా అయిపోయింది. ఒక కళ్ళు చూడండి ఆమెకు, మీకు కనిపిస్తుంది ఒక కళ్ళు మొత్తం ముఖం ఉబ్బిపోతుంది, తింటలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు మా అమ్మ హెల్త్ ఇట్లా ఖరాబ్ అయింది ఏంది అనేది మీకు ఇన్ డీటెయిల్ గా నేను చెప్తా. ఫస్ట్ అయితే చాలా హ్యాపీ అన్నమాట. అసలు ఇల్లు వదిలేసి రాదు ఈమె. పోతే అక్క దగ్గర పోతుంది కానీ ఇంత దూరం నా దగ్గరకు అయితే రాను అని చెప్పింది. బట్ మా వైఫ్ ఆడ కాలేజ్ స్కూల్ టీసీ గురించి పోయింది, అప్పుడు తీసుకునేది. నేను షాక్ ఉన్నా అసలు మా అమ్మ వస్తుంది అనగానే. ఫైనల్ అయితే వచ్చింది. ఆమె ముఖం చూడు మొత్తం ఎంత చేంజ్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది మా అమ్మ. ఏంటంటే నాకు ఒకటే ఆడ మా అమ్మతోనే ఉండాలని చెప్పి నాకు చాలా ఉండే, కానీ అందరూ ఇటు తీసుకొని వచ్చేసిర్రు. లేకపోతే నేను అన్నే ఉంటుండే. ఇప్పుడు నా హెల్త్ కూడా బాగాలేదు, రెస్ట్ గిస్ట్ అంటారు. ఈడ నాకు పని చేయకపోతే ఏమో నాకు పిచ్చిలేస్తుంది. నాకు అదొక అలవాటు, ఏదో ఒక పని చేయాలా. అండ్ ఫైనల్ అయితే ఇగో నా రిట్స్ కార్. నేను ఎప్పుడైతే స్విగ్గీ అంటున్నా, నాకు మాటలు కూడా ఏమేమో మాట్లాడేస్తున్నా. అంటే అట్లా ఈమె రాగానే కొంచెం వేరే ఎక్సైట్మెంట్ లో వెళ్ళిపోయినా అనమాట. పెళ్ళైనప్పుడు కూడా నేను ఈ క్యాబ్ నడుపుతుండే అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నడుపుతున్నా. మా అన్నకి ఇచ్చేసిన ఈ బండి మా అన్న నడుపుకుంటుండు. ఇది నా చాలా లక్కీ బండి. అండ్ గైజ్ మా అమ్మ హెల్త్ ఎందుకు ఖరాబ్ అయింది ఏంది అనేది మా అమ్మ చెప్తుంది, కొంచెం హిందీలో చెప్తుంది, నేను తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. क्या हुआ असल में? क्या हुआ वो तो डॉक्टर सुलेमान की हकीम की दवा खाई में. డాక్టర్ సులేమాన్ అని ఒక హకీం, అంటే చెట్ల మందు అనేది ఒకటి ఉంటదంట. అది తిన్నది. जब से तबीयत खराब అప్పటికెళ్ళి ఇది అంటే ఏమైంది చెప్పు. అది అట్లే ఆన్లైన్ లో ఇట్లా యాడ్స్ వస్తాయి కదా, అది చూసి కాల్ చేయమంటే కాల్ చేసిన. నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంది అది మెడిసిన్, ఆయుర్వేదిక్ ది. ఏమంటారు కాళ్ళ నొప్పులు కదా, దాంట్లో ఏమంటారు గమ్ ఉంటది చూడు, ఆ మెడిసిన్ వల్ల గమ్ వస్తుంది అని చెప్తే సరే అని. కాళ్ళలో చిక్నా అంటారు, మన కాళ్ళలో ఉంటది, అది వస్తది అంటే ఈమె ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తిన్నది. దాని తర్వాత ఏమైంది, పడదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు అనమాట. అది అట్లా మీ మమ్మీకి పడలేదు, పక్కగా అయిపోయింది. సో గైస్ చూడండి ఎంత పక్కగా అయిపోయింది, నరాలు గిరాలు అన్ని బయటికి వచ్చేసినాయి. ఏమైపోయిందంటే అది కారం తినడానికి వస్తలేదు, ఓన్లీ పెరుగన్నమే. ఎన్ని రోజుల నుంచి పెరుగన్నం తింటుంది? 1-2 months, రంజాన్ నుంచి. 1-2 months నుంచి మా అమ్మ ఏ కూర తింటలేదు, పెరుగు అన్నమే తింటుంది. అది నాకు చెప్పలేదు. చాలా రోజుల తర్వాత నాకు హాస్పిటల్ పోయినాక ఏడుస్తుంది, నాకు అయితలేదు అని చెప్పి ఏడుపు ఆడనే స్టార్ట్ అయిపోయింది. నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నా, నాకు అయితలేదు అని చెప్పి ఏడుస్తుంది. ఈమెంది ఏడుస్తుంది అని చెప్పి అది చేస్తే తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, నేను ఇట్లా తిన్నా, ఇన్ని రోజుల నుంచి పెరుగు అన్నం తింటున్నా అని. నేను ఎక్కువ ఇంట్లో ఉండా కదా, ఈమె చూసుకోమంటా నేను. ఇక పెరుగు అన్నమే తింటుంది ఏంది అని అది చేసి మేము తిట్టినా అనమాట. నువ్వు ఎందుకు, ఆమె కారం తింటలేదు, నాకేమో టెన్షన్ అయిపోయింది. ఏంది ఈమె
పెరుగు అన్నం తింటుంది ఏంది నువ్వు కారం అది చేయకు అది ఇది అని చెప్పి మళ్ళీ ఒక కుక్కోనికి మాట్లాడినా కూరలలో కారం వేయక నన్ను తిట్టినావు. కూరంలో అది మెడిసిన్ వల్ల అని తర్వాత నాకు చెప్పింది. చెప్పంగానే ఇక అప్పుడు అర్థమైంది నాకు, అరే ఇక ఈ మెడిసిన్ తిన్న తర్వాత అది నేను ఈమెతో కొట్లాడుతున్నా, నువ్వు ఆ కూరలలో అది వేసేస్తున్నావు ఇది వేసేస్తున్నావు అని చెప్పి వేరే కుక్ అయినకి మాట్లాడి నువ్వు రామ్మ నేను అది చేస్తా, నేను వేరే కుక్ నువ్వు వండుతారు నువ్వు అది చేసుకో. నేను ఏమంటుకున్నా అంటే వీళ్ళిద్దరికి ఎక్కువ మాటికి గొడదు అని చెప్పి, అరే వీళ్ళిద్దరిది ఏమన్నా కుట్లా ఇట ఈ తింటలేదా ఏంది అనే ఒక డౌట్లు ఉండే. గైస్ నిజంగా అంటున్నా, నాకు చిన్నప్పటి నుంచి ఏది ఏమున్నా మా అమ్మనే, ఆమె నాకు చాలా ఎంకలు వేసుకొని వచ్చింది. ఏ విషయంలో అయినా ఏదైనా ఏ కుట్లాటైనా ఏది ఉన్నా మా అమ్మ నాకు ఎంకలు వేసుకొని వచ్చింది. కానీ అలా పాపం ఆమె సిచ్యువేషన్ ఎవరికి ఇట్లా రావద్దు. ఆ తల్లి ప్రేమ తల్లి లేనోళ్ళకి తెలుస్తుంది. ఉన్నప్పుడే ప్రేమ ఏందో తెలుసుకోండి. అమ్మ నాన్నని ఇప్పుడు ఇంట్లోంచి వదిలేయకండి, ఇంట్లోంచి దూరం. నేను ఒకటే అనుకున్నా, ఈమె ఉన్న అన్ని రోజుల దాకా నేను ఇల్లు వదిలి పోవద్దు అనే ఒకటే థాట్లు ఉండే. కానీ ఇప్పుడు నా హెల్త్ బాగాలేక వీళ్ళందరూ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అది చేసిర్రు. ఈమెకేమో నా దగ్గర ఉండమంటే ఈమె ఉండలేదు. ఇక ఏం చెప్పాలా, నేను సరేలే అని చెప్పి అది చేసిన. బట్ మా ఇంటి దగ్గర వేరే వాళ్ళని పెట్టిన, మా అమ్మని చూసుకోరి 5 నిమిషాలకి ఏమైనా ఉంటే ఫ్రూట్ గీట్స్ ఏమైనా కట్ చేసి ఇవ్వండి అది ఇది అని చెప్పి ఆడికి వెళ్ళి ఇటు బయలుదేరిన. కానీ నా మనసు మొత్తం ఆడనే ఇంటి దగ్గరనే ఉంటుంది, ఈమె ఏం చేస్తుంది ఏంది అనేది. సో గైస్ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. కానీ ఈమెను చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. గైస్ నిజంగా ఉన్నప్పుడు విలువ తెలుసుకోండి. వీళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే మనం ఏదైనా లైఫ్లో ఏదైనా మనం సాధించవచ్చు. అండ్ ఇగో ఈ మధ్యలో ఉన్నాడు చూడు, వీడేమో మా అక్క కొడుకు అనమాట. వీడు చాలా ఇంటెలిజెంట్. హాయ్ సే హాయ్. అమాయకుడు, చాలా అమాయకుడు. మాట్లాడు, బాత్ కరో మాట్లాడు. వీడు పిచ్చోడు వీడు. మాట్లాడు. లైక్ సబ్స్క్రైబ్. అమ్మమ్మ గురించి చెప్పు ఇర్ఫాన్. నానమ్మ గురించి చెప్పు. నానమ్మ ఐ లవ్ యూ అన్న. ఆడు ఇందాక మా అమ్మని ముందట కూర్చోమంటే మా అమ్మ చేయి పట్టుకొని ముందట ఎక్కుపిస్తుండ అనమాట. ఏంటంటే నేను మనసు గట్టిగా వేసుకొని ఎమోషనల్ అవుతలేను అనమాట. నాకు మనసులో ఎంతో ఉంది ఆమెకు అట్లా చూడంగానే, కానీ ఆమె ఏడుస్తుంది అని చెప్పి నేను అంత చెప్తలేను. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఇవాళ నాకు ఒక చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో అప్పుడు కొంటున్నప్పుడు ఏది ఉన్నా ఈమెకి చెప్పే చేస్తాను. నేను నా లైఫ్లో ఏది ఏమున్నా ఈమెకి చెప్పే చేస్తాను మా అమ్మకి. నేను ఏది ఈమెకి చెప్పండి, నేను ఏం చేయ, నాకు ఏ బాధ ఉన్నా ఏమున్నా ఈ మధ్య చెప్తలేను. అంటే ఇంతకు ముందు అన్నీ చెప్తుండే, ఈ మధ్య ఎందుకు చెప్తలేను అంటే ఈమె హెల్త్ బాగుంటలేదు, నేను టెన్షన్ పడుతున్నా అని ఆమె టెన్షన్ పడిపోతుంది. సో ఫామ్ హౌస్ పోయిన తర్వాత అందరినీ కలిపిస్తాం. అందరు షాక్, కట్టప్ప వీళ్ళందరూ షాక్ అవుతారు అనమాట. వీళ్ళకి తెలియదు మా అమ్మ వస్తుందని. నేను కొంచెంసేపు ముందు చెప్పలేను ఏంది సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేము. మా అమ్మ వస్తున్నారు, అన్నతో వస్తున్నాం కార్లో అని చెప్పినాం. నేను షాక్ అయినా. వీళ్ళకి రూట్ తెలియక అది చేసిరు అనమాట. మా అమ్మ వస్తుందని చెప్పలేదు. రూట్ తెలియక వీళ్ళు ఏం చేసిరు అంటే నాకు ఫోన్ చేసిరు. ఎవరెవరు వచ్చిరు అంటే ఇట్లా మా అమ్మ వచ్చింది అనగానే ఇక అన్నం తినేటోని అన్నం వదిలేసి ఫస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చినా నేను. ఈ సర్ప్రైజ్ నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ అనుకోరి. ఇట్లాంటి సర్ప్రైజ్లు అందరు గైజ్ ఉన్న అన్ని రోజులు అమ్మతో కలిసి ఉండుర్రి, నా మాట ఏనుర్రి. అమ్మతో ఉంటే ఏమైనా సాధించాం, ఏదైనా సాధించాం లైఫ్లో. ఇది సాధించాం అని కాదు, అన్ని దొరుకుతాయి అనమాట. ఏ సక్సెస్ అయినా ఉండని వీళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటది. అండ్ కట్టప్ప వీళ్ళందరూ చూడాలి వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఏంది అనేది. సాయి కూడా కొంచెం ముందే పోయిండు ఇంటికి.
పాపం మా సాయి కూడా వాళ్ళ అమ్మ అంటే పిచ్చి ప్రేమ అనమాట. అమ్మ ప్రేమ ఎప్పుడు దూరం చేసుకోవద్దు. లేనోళ్ళకి తెలుసు తల్లి ప్రేమ ఏముంటది ఏందనేది. ఉన్నోళ్ళకి అంత అంత కొంతమందికి అంటే ఏది ఏమున్నా వీడు భయపడ్డాడంట. సో జల్దీ ఫామ్ హౌస్ కి పోదాం. రూట్ బాగాలేదు, కారు నడుపుతున్నా కదా. ఫైనల్ గా అయితే ఆంటీ అయితే మన ఫామ్ హౌస్ దగ్గరకు అయితే వచ్చింది. కానీ లోపలికి పోయి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఏమంటే ఏమైతే తెలియదు. కానీ అంటే ఫస్ట్ టైం అన్నమాట మా అమ్మ. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది ఇగో ఇదే కార్. ఇది కార్ కి చెప్పురా దీని గురించి ఎంత జర్నీ ఉంది. మొదటి మెట్టు అన్నమాట. సో ఇదే కార్ తోని దానికంటే మొదటి మెట్టు మా అమ్మ కాల్ అన్నమాట. సో ఇది ఏం తెలుసా, ఇగో మూడు మూడు ఏమంటారన్నా అంటే దీంట్లో 3 ఉన్నాయి అన్నమాట. క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్. ఈ దీంట్లో అన్ని 3 ఉంటాయి అన్నమాట. సో ముందట అది పెట్టినా నేను. ఓంది ఒకటి, అల్లది ఒకటి, ఇది ఒకటి, జీసస్ ఒకటి. ఈ బండికి నేను స్టార్టింగ్ లా తీసుకున్నప్పుడు ఆ 3 పెడుతుండే. ఆ 3 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ నిజంగా ఆల్మోస్ట్ నేను ఒక 1 ఇయర్ దాకా ఈ బండి అయితే ఒక్క నీట్ గా ఉండే. బండి చాలా నీట్ గా ఉండే. అంటే మా అన్న ఇట్లా అబద్ధం, ఇది మీ అన్నది కాదు, పేరు మీ అన్నది వాటిగా మనిది. ఇది మనీ కొట్టిండు. ఇగో ఈ గ్లాస్ ఏమో వలగొట్టిండు. అయితే ఈ బండి మనం నా జర్నీలో 1 ఇయర్ అన్నమాట. కానీ నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ ఈ బండిలో కరీంనగర్, నెల్లూరు, వైజాగ్, చెన్నై ఈ బండిలో తిరిగిన అనమాట. ఈ బండి నా లైఫ్ స్టోరీ ఎట్లుంటుండే మీ అందరికి చెప్తా. ఇది ఓపెన్ అయితే దీంట్లో ఒక మెత్త, ఒక సాప, ఇంకా ఒక చెద్దరు ఉంటుండే. అంటే ఏడ పోతాడా రూములు గిములు తీసుకునే అవసరం లేదు. ఏడ గాలి ఆడ వండుకోవాలి. ఒక ఫుట్పాత్ ఉంటుండే. ఆ ఫుట్పాత్ చూసుకుంటుండే బండి పార్కింగ్ వేసేస్తుండే. ఆ ఫుట్పాత్ మీద సాప వేసుకుంటుండే, మెత్త వేసుకుంటుండే, చెద్దరు వేసుకుంటుండే, కప్పుకొని వండుకుంటుండే. పొద్దున లేగంగానే ఎక్కువ మాటికి నేను చెరువు సైడ్ లో ఆపుతుండే అనమాట. సో పొద్దున లేగంగానే పోయి ఆ చెరువులో స్నానం చేయాలా, మళ్ళా రెడీ అయిపోవాలా, నెక్స్ట్ పని ఏందో చూసుకోవాలా. అంటే ఏమనుకుంటుంది అంటే ఇందాక తీసుకొచ్చి ఈ కచ్చ చెప్తున్నా అని తెలుగు అంటే కొంచెం ఏం లేదు గాలి అందేరా అంటే గాలు ఏం చేస్తలే. మొత్తం వీడికి వచ్చి లోపల తీసుకోకుండా ఇందులో చెప్పు, నువ్వు తెలుగులో మాట్లాడరా. మొత్తము వీడికి తీసుకొచ్చి ఇదే పెట్టకుండా లోపలికి తీసుకొని మాట్లాడితే అయిపోతుంది. ఈయన ఎంతసేపు నిలబడతారు. మనం జల్లి లోపల అయితే మా అమ్మకి ఇల్లు చూపించాం. రండి. చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మ అయితే వస్తుంది అనమాట. రాదు అనుకున్నా బట్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దా దా నడవనీకి వస్తుంది పాపం. ఇట్లా ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ గురించి బయట చెప్తాను. ఇలా నేను చెప్పినా అనుకో అలా ఉట్టిగానే ఎమోషనల్ అయిపోతుంది. అండ్ మెయిన్ థ్యాంక్స్ మా వైఫ్ కి చెప్పాలా. ఎందుకంటే ఆమెనే తీసుకొని సామాను ఇట్లా ఎందుకు ఉంది అంటే జనాలు ఎక్కువ అయిపోయారు. మన వల్ల సామాన్ పెరిగిపోయింది. खाने वाला 20 आदमी है. अच्छा. छोटा सत्रम है. తెలుగులో చెప్పురా. అంటితో రాదు. వాడింది మా మమ్మీకి తెలుగు రాదని వాడి హిందీ నేర్చుకుంటున్నాడు. వాడి హిందీ వింటే నాకు నవ్వు వస్తుంది. నా హిందీ చచ్చిపోతుంది. అట్లుంటది. సగం తెలుగు సగం హిందీ చెప్తాడు. మొత్తం మన కొంతమంది సబ్స్క్రైబర్స్ కి హిందీ అర్థం కాదు కదా. 20 మంది ఉంటారు. చిన్న సత్రం खाना वाला చిన్న छोटा ఫ్యామిలీ. छोटा ఫ్యామిలీ బడా ఫ్యామిలీ हो गए. చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. కానీ రూమ్ మాత్రం చిన్నగా అయిపోయింది. అంటే ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్ అనమాట. ఫామ్ ల్యాండ్ లో ఏంటంటే ఇల్లు ఇంతే ఉండాలా, రేకులు స్లాబ్ వేయలేరు, అది చేయలేరు. ఇది మనం తీసుకుని ఎప్పుడు చాలా రోజులు అవుతుంది తీసుకుని. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అనమాట. ఇట్లా మీకు కూడా కావాలంటే ఎప్పుడు మీకు కూడా ఇప్పిస్తా. అండ్ నంబర్ వద్దు, నేను చెప్తాను. నేను మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే
ఇది 2 years లా రాబోయే 2 years లా మంచి అదైతుంది అనమాట. ఇగో వీళ్ళు చూడు, వీళ్ళు వచ్చిర్రు, ఇగో వీళ్ళ సామాన్లు వీళ్ళు ఎత్తుకుతురు, ఏమో తెచ్చుకురు వీళ్ళు. అరే నేను ఆ డ్రోన్ తెప్పించిన వీళ్ళకి ఇట్లా వరితే చాలు కథమే వీళ్ళ పని. వీడు ఎప్పుడు ఇలా కొడతాడు అని వెయిటింగ్ లో ఉంటారు. అరే అరే అమ్మమ్మ వచ్చిందిరా, అరే అమ్మమ్మని చూడురా, నాయనమ్మని చూడు పో. వాడు ఏం చూడాడు, ఏం కొట్టాలి, ఏం చేయాలి అన్ని మెకానిక్. కరెక్ట్ కాలే అంట. మీ అందరికి నేను చెప్తున్నా, మా మమ్మీకి రేపు పొద్దున మొత్తం చూపిస్తా, ఖుషి అయిపోతుంది. అంటే ఆమె బయట తిరగలేదు అనమాట. ఆగురా ఒక 2 నిమిషాలు వానికి. ఇగో ఎగర 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 ఆగు చెరువు. అరే వాని మీదకి వద్దురా, వాని మీదకి వద్దురా. అరే 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 వాని మీద వద్దు, వాని మీద వద్దు. అరే బయటకి వెళ్ళిపోయినా కదా. అరే అయ్యో అటు అరే అరే వాడి మీద నువ్వు జరుగు, నువ్వు జరుగు. ఏంది ఇక మీరు దగ్గర సెన్సార్ పట్టుకుంటారు. డోర్ బంది అరే అరే ఒక సెకండ్ లో పక్కన మీద ఎట్లేస్తారు. ఓవర్ చేసారు, ఓవర్ చేసారు. కోసుకోతున్నది బయట 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 ఎగిరే, బయట ఎగిరే. అయ్యా చూసినా బయట 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 అరే బయట బయట ఉరిపిద్దాం. దా దా బయట ఒకరు గుండె మీదకి వెళ్ళి వీడి కథమే. పంటిల్ పంటిల్. అరే 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 ఏడైపోయింది అది. అరే ఉరుకురా, పట్టుకరారా, తీసుకురారా, తీసుకురారా, పట్టుకరారా. చెప్పులు లేరా? వస్తుంది 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 ఈయనంతా. అరే వద్దురా, తేళ్ళు ఉంటారా? అరే ఇటు తీసుకురండి, ఇటు తీసుకురండి చెప్పులు. అరే ఏ చెప్పులే వద్దు. అరే వాడు చూడు, అరే వాడు చూడు, వాడు చూడు, వాడు చూడు. అరే తీసుకురా. అరే అరే మీరు అరే 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 ఇటే ఇటే వద్దురా. అరే ఇటే ఇటే అరే 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 ఇటు తీసుకురా, ఇటు తీసుకురా. ఏంటది ఏంటది? అరే ఇది ఈ ప్లేన్ ఎగిరే, అది నాకు ఇచ్చే. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ లేదా అన్న ఫ్యాన్ లో చేయి పెట్టిన పిల్లోడు. ఏ ఫ్యాన్ ఆత్మ లేచలే అయిపోయింది. घुमाओ गया पहले जॉयस्टिक पूरा घुमा। పిరా हाँ आप कनेक्ट हुआ
వీడి సారీ చెప్పు, సారీ ఎగరేరా వాడి మీద వద్దురా. వాడికి అర్థమైపోయింది ఏం లేదా, చాలా డేంజర్ ఆడు. రేపైతే మా అమ్మకి కొన్ని జాగాలు అయితే తిప్పుతా అనమాట, మీరు అది చూడర్రి, చాలా హ్యాపీగా ఉంటది. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే కట్టప్ప కూడా చాలా ఇష్టపడతాడు వాళ్ళ అమ్మని. పాపం అన్ని రోజుల నుంచి వీడు చెప్తాడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఏంది. 4 years అవుతుంది మా అమ్మను వదిలేసి ఇక్కడ వచ్చి. ఏంటంటే సిచ్యువేషన్, ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి అంటే ఒకరైనా ఎవరొకరు కష్టపడాలి కదా, అది గురించి అయితే నేను ఇక్కడికి వచ్చిన. అదే అనుకుంటా ఆంటీ ఊటంగా అన్నకి ఇంత బాధలు ఉండని చెప్పేసి ఆంటీ ఊటంగా వచ్చి చూస్తారు కదా. అమ్మ ప్రేమ చెప్తే చూపిస్తే అట్లాంటిది కాదు, అది మనం ఎంత చెప్పినా ఏం చేసినా తక్కువనే. ఎందు గురించి అంటే ఎంతో కష్టపడి మనని ఇంత పెద్ద పెంచుతారు. పెంచిన తర్వాత మనమే కాకుండా కొంతమంది ఏం చేస్తారు, అది తెలియకుండా, తెలిస్తే ఎవరు చేయరు, తెలియకుండా తప్పులు ఎన్నో చేస్తారు. అయినా సరిదిద్దుకొని ముంగడు తీసుకుపోయేది మన అమ్మ తల్లిదండ్రులే. సో ఎవరు ఎంత ఏది ఏమైనా సరే కానీ తల్లిదండ్రులకైతే ఏం ఇబ్బంది పెట్టకుండా, సో మనం ఎంత హ్యాపీగా మనం తల్లిదండ్రులు చూసుకుంటే మనం అంత హ్యాపీగా లైఫ్లో ముంగడికి వెళ్ళిపోతాము. సో అందు గురించి చెప్తున్నా, ఎవరిని కష్టపెట్టకండి, సో హ్యాపీగా చూసుకోండి. ఇంతవరకు చెప్పిన రాగానే చెప్పు ఏమైంది, ఎందుకురా చెప్పిన అంతే చెప్తా అట్లుంటది. సో గైస్ నిజంగా అంటున్నా, ఎంతో మంది ఇల్లులు వదిలేసి మమ్మీ డాడీని వదిలేసి వచ్చి బయట దేశాలల్లో ఆడ ఈడ ఇల్లు పరిస్థితి గురించి పోయి చాలా మంది దూరం ఉంటారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ అట్లాంటి. కానీ నిజంగా అంటున్నా, 4 ముచ్చుకలు తినేసి మమ్మీ డాడీతో ఉండు చాలా మంచిది. మా అంటే తిడతారు వాళ్ళు, ఏంది మనం లైఫ్ లో సెట్ కావాలని ఆలోచిస్తారు. కానీ ఒకసారి గుర్తు పెట్టుకోరి, ఉన్న రోజులు అనేది తగ్గుతూ ఉంటాయి. ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు ఊరు విడిచిపెట్టి పోయి బయట ఫ్యామిలీ కోసం బతుకుతారు చూడండి, నా పైసలు కష్టపడి సంపాదించారు. సో అందుకే చెప్తున్నా, ఇంట్లో అమ్మ నాన్నలు అయితే ఎవరు బాధ పెట్టద్దు అబ్బా. చాలా మంది తెలియక అక్కడనే ఉండి వాళ్ళ ప్రేమలా బాధ పెడతారు, కానీ అది తెలియదు. సో అందు గురించి చెప్తున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. సో మనం ఇన్ డీటెయిల్ గా నేను మీ అందరికి చెప్పాలంటే రేపు మార్నింగ్ ఇంకో వీడియో అయితే చేస్తా అనమాట. సో ఒక తల్లి కొడుకు ప్రేమ ఎట్లుంటది రేపు వీడియోలో చూపిస్తా, మీరు చూడరే. మా అమ్మకైతే నెక్స్ట్ లెవెల్ కృషి చేస్తా. నేను ఫస్టే ఫుల్ హ్యాపీ, ఇప్పుడు డబల్ హ్యాపీ మా అమ్మని చేస్తా చూడరు. ఏమైనా ఏడుస్తున్నది గుర్తొస్తాయి రా, ఏం చేస్తాం, నాకు కూడా గుర్తు రాలే. నేను అన్ని రోజులు ఒక వారం అవుతుంది అనుకుంటా, వారంలోనే నాకు పిచ్చి లేచిపోయింది. ఏం చేస్తుందేమో అని చూస్తుంది. అందుకని చెప్పి ఏం మాట్లాడతలేను అనమాట. ఆమె లేనప్పుడు ఇప్పుడు ఒక కొడుకు ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్ తల్లి ఫీల్ అవుతుంది. ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చు అన్న, అమ్మ గురించి వచ్చేటక్కడ మనం మాట్లాడలేము, మాట్లాడుకుంటూ ఉండదు అంతే. అమ్మ ప్రేమ అంతే, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇక అమ్మ గురించి ఏం మాట్లాడలేము. ఇందు గురించి అంటే ప్రేమను వదులుకొని వస్తాం కదా అన్న, ఇంట్లో బాగుండాలని చెప్పేసి. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు మా కొడుకు నాతోనే ఉండాలని, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తారు కదా అన్న. అందు గురించి నేను ఏమంటున్నా అంటే, లైఫ్ పైసా ఇంకా అందరూ ఉడుతుంటారు. 4 మెతుకలు తిని ఇంటి దగ్గర అమ్మ నాన్నతో ఉండడం మంచిదే. ఎందుకంటే అది వాళ్ళకి మిస్ కావడం అనేది కరెక్ట్ కాదు. నేను ఏం చెప్పాలా, నేను తర్వాత చెప్తాను. నేను అదైతా చలో గైస్.